అండ్ అవి బాగున్నారా? రిషోకాను బ్లాగ్స్ స్వాగతం అండి. ఈరోజు నేను వంకాయ ఫ్రై అయితే చేయబోతున్నానండి. ఉల్లిపాయ రేట్లు మండిపోతున్నాయి కదండి. కార్తీక మాసంలో ఉల్లిపాయలు ఎవరో తినకపోయినా రేట్లు పెరిగిపోతున్నాయండి. ఉల్లిపాయ లేకుండా టేస్టీగా భలే ఉంటుందండి. ఇది బలం కూడానండి. పొడులు వేసి ఫ్రై అయితే చేస్తున్నానండి. భలే ఉంటుందండి, చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా చక్కగాని లేత వంకాయల్ని ఇలాగా పుచ్చులు లేకుండా చూసుకుని ముక్కలు కోసుకోవాలండి, సగం సగం ముక్కల కింద. ఎందుకంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలని, లోపల జీవాలు ఉంటాయి కదండి, అవి మళ్ళీ గబుక్కుని తినేస్తాము. పుచ్చులు ఉంటాయి ఒక్కోసారి, ఆ పుచ్చులు తీసేసి పెట్టేసుకోవాలండి. బీరకాయ చేద్దాం అనుకుని బీరకాయలు తీసానండి. రేట్లు అయితే ఎక్కువ తీసుకున్నారు. బీరకాయలన్నీ ముదిరిపోయినాయండి బాబా. 2 రోజులు అయ్యింది, ఫ్రిడ్జ్లో పెట్టాను, ముదిరిపోయి అన్నీ వాడేసాను. చేదొచ్చేసింది కింద. సరే ఇంక వీడియో తీసేద్దాం అని చెప్పేసి ఇలా వంకాయలు చేసేస్తున్నానండి. నిజం చెప్పమంటారా, ఉల్లిపాయలు మండిపోతున్నాయి కదండి, ఉల్లిపాయలతో కాకుండా మామూలుగా చేసేద్దాం, వెరైటీగా ఉంటుంది, ఇలాగా బాగుంటుంది కదా, వీడియో కూడా బాగుంటుంది అని చేసేసాను. ఎలా ఉందంటారు? ఐడియా బాగుందంటారు నా ఐడియా? సబ్స్క్రైబ్ చేసేయండి. మా ఛానల్లో సబ్స్క్రైబ్ అంటారు కదండి, అది చేసేయండి. ముందు స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండీ పెట్టుకోవాలండి. కానీ ఏపుడు చాలా బాగుంటుందండి. మనం భలే ఉంటుంది ఏపుడు కలుపుకుంటేని. పప్పు కూడా చేశానండి, బీరకాయ పప్పు. పక్కన కొద్దిగాని అలాగా అక్కడక్కడ ఒక కాయ ఏదో లేతగా ఉంటే కొద్దిగా చేశానండి. ఇలాగ నువ్వులు 2 స్పూన్లు వేసుకుని దోరగా వేయించేసుకోవాలండి. పొడికి దేనికి అనుకుంటున్నారు? పప్పులో కాదండి, అది వంకాయ ఫ్రైలోకి. ఇవిడేటి 2 వంటలు కలిపి చెప్పేస్తుంది, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనుకుంటున్నారా? ఏం కాదులేండి, వంకాయ ఫ్రైకే చెప్తున్నాను. పప్పు గురించి పక్కన పెట్టేసేయండి, అది ఎందుకులేండి మనకి. అందెంలంగా ఉడుకుతూ ఉంటుంది, మన పని మనం చేసేసుకుందాం. ఇలాగా నువ్వులు వేగిపోతాయి కదండి, వేగిపోయిన తర్వాత తీసేసుకుని మళ్ళీ దాంట్లోని కొద్దిగాని ఏంటది మినప్పప్పు వేయాలండి. మినప్పప్పు, ధనియాలు. ఒక్కోసారి పేర్లు గుర్తుకు రావండి బాబా, అవి ఆలోచించాలి. వీడియోకి తీస్తున్నందుకో ఏటో కానీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఒక్కోసారి పేర్లు గుర్తుకు రావు. మీకు అలాగే ఉంటుంది ఎప్పుడైనా? గుర్తున్న పేర్లే కానీ సన్నగా గుర్తుకు రావండి ఏటో మరి. చూసారా, మినపప్పు కొద్దిగా వేగిపోయిన తర్వాత ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. అయ్యిని జీలకర్ర కూడా దీంట్లో వేసుకుని దోరగా వేయించుకోవాలండి. అదిగోండి జీలకర్ర వేసాను, ఒక 1/2 స్పూన్ అయితే సరిపోద్దండి జీలకర్ర. ఇలాగా మనం పొడి కింద చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు భలే రుచిగా ఉంటుందండి బాబా. ఎండుమిరపకాయలు చూశానండి, ఎండుమిరపకాయలు పాడైపోయినాయండి బాబా. మొన్నే తెచ్చాను, అయినా సరే పాడైపోయినాయి. ఎండలో పెట్టిన ఇదివరకుట్లాగా అన్నీ శుభ్రంగా ఉండట్లేదండి, పాడైపోతున్నాయి అన్నీ. ఇంక పాడేసాను. ఒకటి బాగుంటే వేసాను, ఇంకా కారం వేసేస్తాను. ఎండుమిరపకాయలు వేసి పొడిలో పాటు కనిపిద్దాం అనుకున్నాను, కానీ బాగాలేదని తీసేసి ఇంకా కారం వేసేసి పొడి కొట్టేస్తానండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో పోపులు వేసుకోవాలండి. మనం ఫ్రైకి కొద్దిగా ఏంటది శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకుని పోపు వేసేసుకుని ఈ ముందు మర్చిపోయానండో, ఇవి వేయించుకోవాలి ముందు. అయ్యో రామా, ఇవి బాగా వేయించేసుకోవాలండి. ఎప్పుడు అన్నాను కదా నేను. అలా నూనెలోని బాగా మగ్గనిచ్చేస్తే బాగా మెత్తగా అయిపోతాయండి, తొందరగానే మగ్గిపోతాయి. చిన్న చిన్నవి కదండి, గుత్తి వంకాయ కాయలు అంటే ఇవి బాగుంటాయి. ఈసారి గుత్తి వంకాయ చేసి చూపిస్తానులేండి, నాకు చాలా ఇష్టము. మా అమ్మగారు చేసినప్పుడు అయితే ఎంత బాగుంటాయో, రుచిగా ఉండేవి. ఇప్పుడు అంత రుచి ఉండట్లేదండి, ఎన్ని మసాలా వేసినా ఎన్ని చేసినాని. ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పొడులు కొట్టేసుకుందాము, ఈ లోపలని ఫ్రై అవుతుంది.
ఎందుకు టైం వేస్ట్ చేసేయడం, మీ టైము నా టైము వేస్ట్ అయిపోతుంది కదండి. ఎంతసేపు అయినా చూస్తారు నా సోది మీరు. మిక్సీ చిన్న జార్ ఉంటుంది కదండి, తీసేసుకుని చిన్న బొడ్డు మిక్సీ జార్ ఉందండి పొళ్ళుకి, దాంట్లోని ఇవన్నీ వేసేసుకుందాం. పల్లీలు మర్చిపోయానండి, పల్లీలు కూడా వేయించాను కొద్దిగాని, అవి ఆల్రెడీ వేయించి పెట్టేసుకుంటానండి. ఎప్పుడైనా కావాలని తీసేసుకుని వేసేస్తాను, అందుకే చూపించలేదు. ఆ పల్లీలు, నువ్వులు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, దాంట్లోనే కొద్దిగా సరిపడా ఉప్పు అనేది వేసేసి, ఎల్లుల్లిపాయలు కూడా వేసానండి. 3 ఎల్లుల్లిపాయలు వేసాను, అంటే 3 పాయలు వేసానండి. మొత్తం ఎల్లుల్లిపాయ వేసేసాను అనుకుంటున్నారా? కాదండి, 3 పాయలు తీసేసి వేసానండి. వేసేసి దాన్ని మెత్తగా మిక్సీ పట్టేయాలండి. పౌడర్లా వచ్చేస్తుంది. జారు బాగా నలుగుతుందండి. చిన్న జార్లు పొడులకు కావాల్స్తే భలే చిన్న జార్లు భలే నలిగిపోతాయండి. కూరకి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసేసుకోవాలండి. ఎందుకంటే మన పొడి మెత్తగా వస్తుందండి ఉప్పు తగిలితేని, నలిగినప్పుడు అది భలే వచ్చేస్తుంది. మిక్సీ పట్టేసానండి, పొడి అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇవన్నీ దాంట్లోకి పొడి తీసేసుకుని, ఇవి కూడా వేగిపోయినాయి అండో. ఈ లోపలని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం అండి. పొడి దానికి స్టఫింగ్ చేయాలి కదండి, వేడిగా ఉంటే చేయలేం కదా. ఇప్పుడు పోపు వేసేసుకుందాం ఫ్రైకి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుని, అప్పుడు మనం ఈ పొడి ఉంటుంది కదండి, దాంట్లో స్టఫింగ్ పెట్టేసి దీంట్లో వేసేయడమేనండి. ఈ లోపల మాడిపోద్దని కట్టేసాను, స్టఫింగ్ పెట్టేసుకుందాం. దీంట్లో సరిపడా కారం వేసేసుకోవాలండి. నేను చెంచాన్నర కారం అయితే వేసానండి, సరిపోద్ది. ఇది బలం కూడా అండి, నువ్వులు మినపప్పు అవి వేసాం కాబట్టి బలం అండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి బాబా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆనియన్స్తో పని అక్కర్లేదు, బోలు వంటలు చేసుకోవచ్చు. ఉల్లిపాయలు లేకుండానే మనం పప్పు ఉల్లిపాయ లేకుండా చేసాను, ఫ్రై ఉల్లిపాయ లేకుండా చేసాను. చూసారా ఎంత టేస్టీగా వచ్చినాయో. ప్లేట్గా తుప్పోయింది కూడా వేసేద్దామండి, వేస్ట్ చేసుకోవడం ఎందుకు, చక్కగానే అన్నిటికీ చేసి వేసేసుకుని. బోల్ రేట్లు మండిపోతున్నాయి కదండి, వేస్ట్ చేయకూడదు ఏదేటి. ఇలాగా మనం పోపులో వేసేసుకుని కాసేపు మగ్గనివ్వాలండి, సిమ్లో పెట్టాలండి. ఎక్కువ మంట మీద అయితే ఇంక నీళ్ళు పోయాం కదండి, మాడిపోద్ది ఫ్రై. అందువల్ల కొద్దిగా సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేస్తే కొంచెం ఆ కారం, ఆ పొడులు అన్నీ ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు అండి, ఎక్కువసేపు పెట్టేసారనుకో ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదండి, అన్నీ మాడిపోతాయి. స్టీల్ గిన్నోటి కానీ వంటలో స్టీల్ దాంట్లో భలే అయిపోతున్నాయండి, ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇవే మంచివి అంటున్నారని ఇవే కొన్నాను. అయిపోయిందండి, ఎప్పుడైతే రెడీ అయిపోయిందండి అందరూ. థ్యాంక్ యూ అండి వాచింగ్ ఫర్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలా.